హాయ్ బ్యూటీస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నన్ను ఒకళ్ళు కాత్యాయని అమ్మవారి పూజకని పిలిచారనమాట. అంటే ఇది నేనెప్పుడు నాకు తెలియదు, కాత్యాయని అమ్మవారి పూజ ఉద్యాపన నాకు తెలియదు. వాళ్ళు 8 వారాలు చేసుకొని ఉద్యాపన చేసుకున్నారంట. నన్ను కూడా పిలిచారు. సో తాంబూలం తీసుకోవడానికని వెళ్ళొచ్చాను. సో అదేంటి అన్నది మీకు కూడా చూపిద్దామని, చాలా బాగా చేసుకున్నారు. ఏంటన్నది మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను. కానీ చాలా బాగా చేసుకున్నారు. నేను ఎప్పుడు చూడలేదు. అంటే అమ్మవారి పేరు అది వినటం వేరు, ఇది ఇలా చేస్తారు పూజాపని ఇలా చేస్తారని నాకు తెలీదు. చూసొచ్చా, చాలా బాగుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు అపర్ణ కుటుంబం. ఇది కాత్యాయని వ్రతం పెళ్ళికాని ఆడపిల్లలకి మంచి భర్త రావటం కోసమని, అండ్ కుజిదోషం అలాంటివి ఏమన్నా ఉన్నా పోవటం కోసమని చేస్తారనమాట. వివాహ దోషాలు ఏమన్నా ఉంటే కూడా పోతాయట. ఈ కాత్యాయని వ్రతం ఒకటి, రుక్మిణి కళ్యాణం ఒకటి, ఇవన్నీ వీటికి సంబంధించే చేస్తారట. అండ్ ఇది 8 వారాలు చేసుకొని 7 వారాలు చేసుకుని 8వ వారం ఉద్యాపన చేసుకున్నారు వీళ్ళు. సో ఆ ఉద్యాపనకి పిలిస్తే నేను ఎప్పుడు కాత్యాయని వ్రతానికి వెళ్ళలేదు. సరే చూద్దామని అనిపించి నేను కూడా వెళ్ళా. చాలా బాగా చేసుకున్నారండి. చక్కగా అందరికీ పసుపు రాసి బొట్లు పెట్టారు, భోజనాలు పెట్టారు, మళ్ళీ తాంబూలం ఇచ్చారు. చాలా బాగా చేసుకున్నారు. నాకులాగే ఈ పూజ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని, అండ్ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో కూడా అని ఈ వీడియో చేశాను అనమాట. వాళ్ళని అడిగితే తీసుకోమన్నారు. సో అందుకని మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేశా. తాంబూలం అయితే చీర, అప్పాలు అవి ఏవో ఉప్పు అప్పాలు అవి పెట్టాలట. ఆ పుస్తకంలో తాంబూలం ఇచ్చినప్పుడు బుక్స్ కూడా ఇచ్చారు. ఆ బుక్లో మొత్తం ప్రొసీజర్ అంతా ఉంది. ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రొసీజర్ అంతా ఉంది. సో ఎవరైనా ఒకవేళ చేసుకోవాలనుకున్నా ఆ బుక్ తీసుకొని చేసుకోవచ్చు అనమాట. వచ్చిన వాళ్ళందరికీ ఆ బుక్స్ కూడా ఇచ్చారు. అంటే మనం వైభవలక్ష్మి పూజ చేసుకుంటాం చూడండి, వైభవలక్ష్మి పూజ కానీ సంతోషమాత కానీ పూజ చేసుకుంటాం కదా, సేమ్ ఆ ఉద్యాపన ఎట్లా చేస్తామో ఇది కూడా అలాగే చేశారు. ఇలాగ ఇంత గ్రాండ్గా చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మామూలుగా కూడా తాంబూలం అది ఇచ్చి అంటే 9 మంది ముత్తైదులకి తాంబూలం అది ఇచ్చి పూజ చేసుకోవచ్చు ప్రసాదం పెట్టుకొని అని ఆ పుస్తకంలో ఉంది, చూశాను. నాకు వెళ్ళినందుకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా బాగా చేసుకున్నారు కూడా. నాకు కొత్త విషయం తెలిసింది. మరి అపర్ణ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కొత్త విషయాన్ని షేర్ చేసేయాలి కదా. మరి మీరు చేయాల్సింది ఏంటో కూడా మీకు తెలుసు కదా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.